సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం అండి. చిట్టి ముత్యాలు 6వ ఎపిసోడ్కి మీకు స్వాగతం. డాక్టర్ వడ్లమాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. 6వ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారో ఇవాళ మనం విందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చిట్టి ముత్యాలు 6వ ఎపిసోడ్కి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మిలియన్స్లో మన చిట్టి ముత్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తూ మనందరికీ ఉత్సాహాన్ని అందిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన ఒక మహనీయుడి గురించి తెలియజేస్తాను. సో విలువలతో కూడిన ప్రజాస్వామ్యం గురించి తెలియజేస్తాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన గురించి తెలియని భారతీయుడు అంటూ ఉండడు. ఈయన 1957లో మధ్యప్రదేశ్ నుంచి బలరాంపూర్ అనే నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎంపికయ్యారు. ఆయన 30 సంవత్సరాల వయసు. జనసంఘ్ పార్టీ అప్పుడంతా కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ యొక్క ఉద్ధృతమైన ప్రభావంతో ఉన్న దేశం మంది. ఆ సమయంలో ఈయన జనసంఘ్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎన్నికయ్యి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. ఈయన యువకుడిగా. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక విషయం మీద అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు వాజ్పేయి గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ఆపారు. ఆపి ఆయన మాటల్లో కొన్ని తప్పుల్ని ఎత్తి చూపించారు. అక్కడతో ఆగకుండా ఆయన విన్స్టన్ చర్చిల్తోటి మరొక రాజకీయ నాయకుడితో పోలుస్తూ మీ ఆలోచనల్లో స్థిరత్వం తక్కువగా ఉంది పండిట్ నెహ్రూ అని ఒక యంగ్ ఎంపీ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి స్టాల్వార్ట్ని స్ట్రైట్గా ఇష్యూ బేస్డ్గా విమర్శించాడు. అక్కడతో ఆగలేదు. చీల్చి చెండాడడం అంటారు కదా, అలాగే ఒక 1.5 hours 90 నిమిషాల పాటు అనర్ఘలంగా మాట్లాడుతూ ప్రధానిని చాలా ఇరకాటలను పెట్టేశాడు ఆయన. సభంతా విస్తుపోయింది. ఇంత కుర్రాడు, చిన్నపిల్లాడు, కొత్తగా ఎంపికయ్యాడు. ఎలా అంత పండిట్ నెహ్రూ అంటే స్కాలరు, చదువుకున్నవాడు, డిస్కవరీ ఆఫ్ ఇండియాలు ఇలాంటి ఎన్నో పుస్తకాలు రాసిన మహనీయుడు ఆయన. అటువంటి మనిషిని ఇష్యూ బేస్డ్గా కార్నర్ చేయడం చాలా ఆశ్చర్యానికి, ఆందోళనకి కూడా గురి చేసింది సభని. ఇతను లైట్ వాజ్పేయి గారు అయిపోయింది. లంచ్ బ్రేక్ వెళ్ళి ఆయన హాయిగా క్యాంటీన్లో కూర్చుని ఆయన తింటున్నాడు. ఈలోపు వెనకాల నుంచి వచ్చి భుజం మీద ఒక చేయి గట్టిగా తట్టింది. ఎవరా అని వెనక్కి చూశాడు. ఈయన చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు. మిస్టర్ వాజ్పేయి, మీ వాగ్దాడి చాలా బాగుంది, మీ అనాలిసిస్ చాలా బాగుంది, మీ విమర్శ చాలా బాగుంది, ఇష్యూ బేస్డ్గా మీరు మాట్లాడిన విధానం చాలా బాగుంది అనగానే వాజ్పేయి గారు సారీ చెప్పలేదు. కానీ కొంత డిఫెన్స్లో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు వారించి, యూ విల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఎట్ వన్ డే అని చెప్పి బ్లెస్ చేశారు. నెహ్రూ గారు చెప్పారు. ఆయననే విమర్శించారు, ఆయనే వచ్చి అన్నారు అన్నమాట. అదే ఇప్పుడు ఊహించుకోండి, లంచ్ బ్రేక్లో వెళ్ళి చొక్కా చింపేయడం కానీ, కాళ్ళ పట్టు కొట్టడం కానీ చేస్తారు ఇప్పుడైతే. సో ఇదొక అనుభవం. ప్రజాస్వామ్య విలువలకి తార్కాణం ఇది. ఇక్కడ నెహ్రూ గారు, వాజ్పేయి గారు ఇద్దరి యొక్క ఉదాత్తత, ఇద్దరి యొక్క గొప్పతనం కూడా ఈ సందర్భంలో మన బయటకు వస్తుంది. తర్వాత 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయి జనతా ప్రభుత్వం వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి. వాజ్పేయి గారు భారతదేశపు విదేశాంగ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఒకరోజు ఉదయం పార్లమెంట్ సభలకి వస్తూ ఆయన మెట్లు ఎక్కుతున్నారు. వాజ్పేయి గారు సౌత్ బ్లాక్ అంటారు పార్లమెంట్, లోక్సభని. సౌత్ బ్లాక్లో మెట్లు ఎక్కుతుంటే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో ఎప్పుడు అక్కడ పెద్దగా ఉండేది, ఒక చిత్రపటం. అది కనిపించలేదు. మేబీ జనతా పార్టీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రధానిగా భావించి ఆయన ఫోటో తీసి ఎక్కడో పడేశారు. వాజ్పేయి గారు వెంటనే లోక్సభ మీటింగ్కి వెళ్ళడం ఆగి ఆ చిత్రపటం ఎక్కడుందో కనుక్కొని ఖచ్చితంగా ఆ స్టోర్ రూమ్కి వెళ్ళి ఆయన స్వహస్తాలతో ఆ ఫోటోని తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్ భవన్లో తొలి ప్రధాని యొక్క ఆ చిత్రపటాన్ని పెట్టి, ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఆయన ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి, చాలా చదువుకున్నవాడు, స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసిన మనిషి, అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇలా కాదని చెప్పి ఒక కరెక్షన్ చేశారు వాజ్పేయి గారు. ఆ రకంగా నెహ్రూ గారి పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు వాజ్పేయి గారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో గొప్ప గొప్ప విలువల్ని చాటి చెప్పే ఉదంతాలమ్మ. ఇవన్నీ గొప్ప నాయకులు సార్, గొప్ప నాయకులు. ఇంకా కిందకు వద్దాం. వాజ్పేయి గారిదే ఇది 3వ సందర్భం. వాజ్పేయి గారికి 1985-86 ప్రాంతంలో చాలా అనారోగ్యం పాలయ్యారు ఆయన. చాలా అనారోగ్యం, కిడ్నీస్ పాడైపోయాయి వాజ్పేయి గారివి. అది అర్జెంటుగా అప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ అక్కడ దానికి ట్రీట్మెంట్ లేదు.
అమెరికా వెళ్ళాలి. విచిత్రమైన విషయం ఏంటంటే విలువలతో బతికాడు కానీ డబ్బుతో బతకలేదు ఆయన. అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, కిడ్నీ సంబంధిత వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాజ్పేయి లాంటి స్టాల్వార్ట్ పొలిటీషియన్ దగ్గర డబ్బు లేదు. ఆయన వదిలేశాడు. సరే మహా అయితే ఏమవుతుంది, చనిపోతాం. పట్టించుకోలేదు ఆయన. ఈ విషయం ఆ నోట ఈ నోట రాజీవ్ గాంధీ గారి దగ్గర చేరింది. రాజీవ్ గాంధీ అప్పుడు మనకి ప్రధానమంత్రి. ఒకరోజు ఆయన వాజ్పేయి గారిని కలిశారు. అపోజిషన్ బ్లాక్లోకి వచ్చి పార్లమెంట్లో వాజ్పేయి గారిని కలిసి, ఏంటి మీకు ఏదో అనారోగ్యం వచ్చిందని విన్నాను అన్నారు. చెప్పారు వాజ్పేయి గారు, నాకు ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉంది, నేను ఇప్పుడు దాన్ని డీల్ చేయలేనంటే, అంటే డబ్బులు లేవని చెప్పాడు మాట్లాడలేదు. వెంటనే రాజీవ్ గాంధీ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్న ఒక డెలిగేషన్లో కేవలం కాంగ్రెస్ సభ్యులతో వెళ్లాల్సిన ఆ డెలిగేషన్కి హెడ్గా వాజ్పేయి గారు నియమించి ఈయన్ని న్యూయార్క్ పంపించారు. ఆ డెలిగేషన్లో ఉండడం వలన ఆయనకి మెడికల్ కవరేజ్ వచ్చింది. న్యూయార్క్ వెళ్ళగానే యునైటెడ్ నేషన్స్లో తన బాధ్యతల్ని భారతదేశం అప్పచెప్పిన తన యొక్క బాధ్యతలను పూర్తి చేసుకున్న తర్వాత ఆ పూర్తి స్థాయి కిడ్నీ ట్రీట్మెంట్ తీసుకుని ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరించి వాజ్పేయి గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చి మళ్ళీ వెనక్కి భారతదేశం తీసుకొచ్చారు. అబ్బా, ఎంత తెలివిగా చేశారు చూడండి సార్. ఉచితంగా ఇస్తే వారు తీసుకోరనో, అది వారి తీసుకోరు. గౌరవానికి భంగం కలిగిస్తారనో ఖచ్చితంగానమ్మా. దాన్ని ఇలా చేసి చూపించారు ఆయన. అది పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో అపోజిషన్లో ఉంటే చచ్చిపోతే బాగుండు అనుకుంటాం, మనకు పోటీ లేకుండా ఉంటుంది. ఇలాంటి ఆలోచన విధానం వచ్చేసింది. సో ఇంత అద్భుతమైన రాజ్యాంగం, అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, అద్భుతమైన మనుషులు, ఇలాంటి మనుషులు ఈ దేశాన్ని నడిపారు. కాబట్టి ఇవాళకి కూడా ఎంత డిటీరియేషన్ ఎంటర్ అయినా, ఎంత రాజకీయమైన సంక్షోభాలు వస్తున్నా, ఇవాళ కూడా దేశం నిలదొక్కడం కారణం ఈ మనుషులు, ఈ వ్యవస్థలు, వాళ్ళు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు, గుర్తులు. అంతే. కరెక్ట్ సార్. మీరు చెప్పిన 3 సందర్భాల్లో ఒకటి మాత్రం అలాగే స్థిరంగా ఉంది సార్. మొదటి వాళ్ళ వ్యక్తిత్వాలు. ఆయన విమర్శించిన వాజ్పేయి గారు, నెహ్రూ గారు వచ్చి భుజం తట్టిన వ్యక్తిత్వం ఒకటి. ప్రధానమంత్రి అవుతామని మళ్ళీ జోస్యం కూడా చెప్పాడు, అవును, తన పార్టీకి సంబంధించిన వాడిని. ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినప్పుడు ఈయన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. వారి ఫోటోను మళ్ళీ తీసుకొచ్చి 100%. తర్వాత మూడో దాంట్లో రాజీవ్ గాంధీ గారు మళ్ళీ ఆయనకి తిరిగి అది ఏదో ఉచితంగా చేస్తున్నట్టు, సహాయం చేస్తున్నట్టు కాకుండా, మీరు వెళ్తున్న పనికి బాధ్యతగా మీకు ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి మీరు చేసుకురండి అన్నారు. అది ఇంకొకటి ఏంటమ్మా, అసలు ఆ యునైటెడ్ నేషన్స్ డెలిగేషన్లో అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అది ఇంకొక ఉదాత్తత. అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడని ఒక డెలిగేషన్లో వాజ్పేయి గారిని దానికి హెడ్ చేసి ఆయన్ని యునైటెడ్ నేషన్స్ దానికి పంపించి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో వెనక్కి తీసుకొచ్చి, పాలిటిక్స్ వేరు, వ్యక్తిత్వాలు వేరు, విలువలు వేరు, ఇష్యూ బేస్డ్ విమర్శలు అన్నీ కూడా. థ్యాంక్ యూ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.